ఎంత రోదిస్తున్నారో చూడండి. ఒకసారి ఆ చిన్న పాపతో చిన్న బిడ్డతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నాన్న వస్తుండేనా ఇంటికి? అప్పుడప్పుడు ఇంటికి నాన్న వస్తుండేనా? అంటే అమ్మని కొట్టడం అట్లాంటివి ఏమైనా చేస్తుండేనా? అంటే బాగా కొడుతుండేనా? ఎప్పుడు అమ్మ నాన్న గొడవ పడుతూ ఉంటారా? అమ్మ నాన్న గొడవ పడినా నిన్ను బాగా చూసుకుంటుండేనా, లేకపోతే మిమ్మల్ని కూడా పట్టించుకోకపోతుండేనా? ఏమంటుండే నాన్న? అసలు నీతో ఏం మాట్లాడుతుండే? మంచిగా మాట్లాడతాడు, కానీ నేను ఒక విషయం అడిగితే ఆ పవిత్ర వ్యక్తి ఒక విషయం అడిగితే నన్ను తిడతాడు ఎక్కువ. అంటే పవిత్ర అంటే ఎవరు అని అడిగితే నేను కొట్టి తిడుతుండేనా? ఎప్పుడన్నా అన్నావా నాన్న ఇంటికి వచ్చేసే మనం అందరం కలిసి ఉందాం అని ఎప్పుడన్నా అన్నావా? అన్న వస్తానని రాలేదు. కానీ మీరు అడిగారా ప్రేమతో వచ్చేసే నాన్న మనం అందరం కలిసి ఉందామని అన్నారా? చూస్తున్నారా చిన్న బిడ్డ కూడా నాన్న ఎంతో అమ్మని కొడుతూ ఉండే, చాలాసార్లు కూడా ఇంటికి రామని మేము బతిమలాడాము, మమ్మల్ని ఎవరిని కూడా మంచిగా వాళ్ళకు చిన్న బాబు కూడా కనిపిస్తున్నాడు ఇక్కడ. ఇద్దరు కూడా చిన్న బిడ్డలు అని కూడా పూర్తిగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి బాబుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అదే ఇక చిన్న బాబు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు కూడా భార్య ఎందుకు పోలీసులను ఎప్పుడు ఆశ్రయించలేదు? అంటే ఇప్పటివరకు పబ్లిక్లో కానీ ఇండస్ట్రీలో కానీ పవిత్ర అనే భార్య అని అనుకుంటున్నారు. వాళ్ళే మొత్తం చెప్పుకున్నారు, చేసుకున్నారు, కానీ తను ఎప్పుడు ఇప్పటిదాకా మా అత్త వాళ్ళ అమ్మగారి సైడ్ మేము వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క కూతుర్ని ఎవరికి చెప్పలేదు. తను అత్తగారు వాళ్ళకే చెప్పింది, ఇది చేసుకుంది, కానీ ఆమె ఎవరికి చెప్పలేదు ఇంతవరకు కూడా. తను వస్తాడని చూస్తుంది, ఇట్లా సడన్గా అవుతుందని అనుకోలేదు తను. ఒకసారి వాళ్ళ కుటుంబంకి సంబంధించిన తల్లిగారు మరి